ఈరోజే ఎంతో శక్తివంతమైన సంకటహర చతుర్థి. వృశ్చిక రాశి వారికి అక్షరాల జరగబోయేది ముఖ్యమైన పరిణామాలు ఇవే. మీరు అసలు ఊహించలేరు. ఈ విధంగా మీ జీవితంలో జరగబోతుంది అని మీరు కలలో కూడా ఎప్పుడూ కూడా అనుకుని ఉండరు. అసలు వృశ్చిక రాశి వారికి రోజు నుండి కూడా వీరి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి, వీరి జీవితం ఏ విధంగా ఉండబోతుంది, వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో వృశ్చిక రాశి వారికి ఏ విధంగా కలిసి రాబోతుంది అనే విషయాల గురించి మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే కనుక, వృశ్చిక రాశి వారి గురించి పూర్తిగా తెలుసుకోబోయే ముందుగా, అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదములలో జన్మించిన వారైతే వృశ్చిక రాశికి చెందుతారు. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు రాశి చక్రంలో వృశ్చిక రాశి 8వ రాశి. లక్షణరీత్యా వృశ్చిక రాశి స్థిరమైనది, అనగా ఈ రాశి వారి అంచనాలు, నిర్ణయాలు కూడా చాలా ఖచ్చితంగా ఉంటాయి. ఊగిసలాడే ధోరణి వీరిలో మనకు పెద్దగా కనిపించదండి. ఈ రాశి వారు భూమిని, వాహనము, యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాలు అయితే వీరికి కలిసి వస్తాయి. వృత్తి ఉద్యోగపరంగా నిజాయితీగా నడవడానికి వీరు ఇష్టపడతారు. చాడీలు చెప్పే వారి వలన జీవితంలో అధికంగా నష్టపోయే అవకాశాలు అయితే ఉన్నాయండి. ఈ వృశ్చిక రాశికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సమయంలో మీ మనోధైర్యం మిమ్మల్ని గెలిపిస్తుంది. కొన్ని పరిస్థితులు మిమ్మల్ని నిరుత్సాహపరచవచ్చు. కొన్ని వ్యవహారాలలో బుద్ధిబలంతో వ్యవహరిస్తారు. ఈశ్వర నామస్మరణ మీకు చాలా ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది. దైవబలం అనుకూలిస్తుంది. చేపట్టిన పనిలో విజయం మీకు దక్కుతుంది. కీలకమైన విషయాలలో మనోధైర్యంతో ముందుకు సాగి ఉత్తమ ఫలితాలు సిద్ధిస్తాయి. ఆర్థికంగా ఎదుగుతారు. నూతన ఆలోచనలతో మంచి కార్యక్రమాలను ప్రారంభిస్తారు. అధికారుల వలన మేలు జరుగుతుంది. బంధుమిత్రులతో ఆనందకరమైన క్షణాలను గడుపుతారు. ఉత్సాహంగా ఉంటారు. చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా సరే అవి మీ యొక్క అభివృద్ధికి అడ్డు రావండి. వ్యాపారంలో లాభాలున్నాయి. కుటుంబ సభ్యులతో కలిసి చేసే పనులన్నీ కూడా మీకు సిద్ధిస్తాయి. ఆధ్యాత్మికంగా శుభకాలం కనిపిస్తుంది. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ చాలా అవసరం. శ్రీ మహాలక్ష్మీదేవి వారిని ప్రార్థిస్తే మీకు మేలు జరుగుతుంది. వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి ఈ రోజు నుండి కూడా వీరి జీవితంలో ఇప్పటి వరకు కూడా మీరు ఊహించలేనటువంటి మార్పులు జరగబోతూ ఉన్నాయి. కాకపోతే వృశ్చిక రాశి వారికి సమయంలో వీరికి ఆదాయం కంటే ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు అయితే కనపడుతున్నాయండి. ఈ రాశి వారికి జ్యోతిష శాస్త్రం ప్రకారం చూసుకున్నట్లయితే కనుక ఈ తెలుగు నూతన సంవత్సరంలో మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. మీరు పనిచేసే రంగంలో కొన్ని సవాళ్లు కూడా ఎదురవుతాయి. కెరియర్ పరంగా కొంత పురోగతి లభించే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ కొత్త ఏడాదిలో ఆర్థిక పరంగా, ఆదాయపరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ జీవితంలో ఎటువంటి మార్పులు జరగబోతున్నాయనే ఆసక్తికరమైన విషయాలను కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. వృశ్చిక రాశిలోని గ్రహాల సంచారం కారణంగా ఈ సంవత్సరం గురుడు షష్టమ స్థానంలో సంచారం చేయనున్నాడు. శనిదేవుడు ఏడాది పొడుగున చతుర్థ స్థానంలో రవాణా చేయనున్నాడు. రాహు పంచమ స్థానంలో, కేతువు లాభస్థానంలోనూ సంచారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో గురుబలం పెరిగే సమయంలో ఉద్యోగులకు అత్యంత అనుకూలమైనటువంటి సమయంగా ఉంటుంది. మీ యొక్క అవసరాలకు తగ్గ ఆదాయం కూడా మీకు లభించనుంది. వ్యాపారులు మంచి లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయండి. అంతేకాదు సూర్యుడు అస్తమ స్థానం నుండి రవాణా చేయడం చేత శుభ ఫలితాలు పొందే అవకాశాలు కూడా మీ జీవితంలో ఉన్నాయి. ఈ రాశి వారికి ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ప్రతికూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది కనుక పెట్టుబడి పెట్టే సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ కాలంలో మీకు కొన్ని ఊహించిన ఖర్చులు ఎదురవుతాయండి. ఆర్థిక పరంగా కూడా కొంత ఒత్తిడి అనేది పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. మీ బడ్జెట్ బ్యాలెన్స్ తప్పకుండా ప్లాన్ చేసుకోవాలి. ఆర్థిక నష్టాల నుండి బయటపడేందుకు భవిష్యత్ కోసం పొదుపు పైన ఫోకస్ అనేది పెడితే మీకు మేలు జరుగుతుంది. ఈ తెలుగు నూతన సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి రాజపూజ్యం 4, అవమానం 5గా ఉంటాయి. ఈ సమయంలో కుటుంబ సంబంధాల్లో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. గ్రహాల రవాణా సమయంలో మీ కుటుంబంలోని చిన్న చిన్న గొడవలు లేదా విభేదాలు కూడా ఏర్పడవచ్చు. దీంతో మీకు తాత్కాలికంగా ఆటంకాలు అనేవి కూడా ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. మీ కుటుంబంలో ఎదురయ్యే సమస్యలను అవగాహనతో పరిష్కరించుకోవచ్చు. దీనితో మీ కుటుంబంలో సామరస్యాన్ని కూడా మీరు పునరుద్ధరించవచ్చు. మీరు కష్టపడి లక్ష్యాలను సాధించేందుకు ప్రయత్నం చేయండి. మీ యొక్క విద్యా రంగంలో ఆటంకాలు ఎదురైనట్లయితే కనుక అవకాశం ఉంది అని మీరు విద్యారంగం పట్ల మరింత ప్రేరణ, ఉత్సాహం కూడా పొందవద్దు. దాంతో మీరు చాలా మంచి ఫలితాలు అనేవి సాధించుకుంటారండి. కుటుంబ సభ్యుల నుండి మార్గదర్శకత్వం, మద్దతు పొందడం ద్వారా మంచి ప్రయోజనాలను కూడా మీరు పొందే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. చూసారు కదండి, వృశ్చిక రాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలే తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతక పరంగా ఉన్న పరిహారాలు కూడా ఏ విధంగా ఉంటాయో కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం.
వృశ్చిక రాశి వారు బాల్యంలో జీవితశైలికి, యుక్త వయసులో జీవితశైలికి కూడా ఎంతో తేడా అనేది వీరి జీవితంలో మనం గమనించవచ్చు. ధైర్య సాహసంతో చేసిన నిర్ణయాలు జీవితంలో మంచి మలుపుకు దారితీస్తాయి. వీరు అనుకున్నది తప్పకుండా సాధిస్తారు. జరిగిన సంఘటనలను వీరు మర్చిపోరు. తగిన సమయం వచ్చినప్పుడు స్పందిస్తూ ఉంటారు. చిరకాల మిత్రులతో భేదాభిప్రాయాలు కూడా వస్తాయి. ఈ రాశి వారికి ముఖ్యమైన సమయాల్లో బంధువర్గము చేత, నమ్ముకున్న స్నేహితుల కారణంగా కూడా ఎదురు చూసిన సహాయం అయితే అందదు. ఈ కారణం చేత వీరి అభివృద్ధి కుంటుపడుతుంది. సామాజిక సేవా కార్యక్రమాలు పేరుని సంతృప్తిని కలిగిస్తాయి. ప్రజా సంబంధాలు, వృత్తి ఉద్యోగాలకైతే వీరు ఉపకరిస్తారు. ఈ రాశి వారు పోలీసు అధికారులుగా, న్యాయమూర్తులుగా, భూమి సంబంధిత వ్యాపారులుగా కూడా రాణిస్తారు. బంధువులతో వైరము, స్త్రీలతో వైరము, పరోక్ష శత్రుత్వము కూడా వీరిని ఇబ్బందులకు గురిచేసే అవకాశాలు వీరి జీవితంలో కనపడుతున్నాయండి. ఈ రాశి వారు తొందరపాటు నిర్ణయాలు అనేవి తీసుకోకుండా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. దీని కారణంగా జీవితంలో తొందరగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. వృశ్చిక రాశి వారు స్నేహానికి ఎక్కువ విలువ ఇస్తారు. అనగా స్నేహితులతో ఎక్కువసేపు కాలాన్ని గడుపుతారు. స్నేహితులకు సహాయం చేయడం అంటే కూడా చాలా ఇష్టం. అంతేకాదు వారి కష్ట సుఖాలను కూడా వీరైతే పంచుకుంటూ ఉంటారు. ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో మంచి హోదాలో స్థిరపడే అవకాశాలు అయితే అధికంగానే ఉంటాయండి. సమాజం నిధులు వీరిని చూసి భయపడి వీరిని గౌరవిస్తూ ఉంటారు. అంతేకాకుండా వృశ్చిక రాశి వారు ప్రతి విషయంలో కూడా చాలా నిర్దిష్టంగా వ్యవహరిస్తూ ఉంటారు. ఆలోచించి ఖర్చు చేసే స్వభావం కూడా వీరిలో ఉంటుంది. అయినప్పటికీ కూడా అనవసరమైన ఖర్చులు అయితే వీరు చేస్తూ ఉంటారు. వీరిని ఆశ్రయించి కొందరు తిరుగుతూ ఉంటారు. వీరికి స్త్రీల విషయంలో ఆపేక్ష అధికంగానే కనిపిస్తూ ఉంది. వృశ్చిక రాశి వారు కొన్ని సందర్భాల్లో అలవాట్లు మితిమీరడం చేత ఆరోగ్యం కూడా దెబ్బతినే అవకాశం అయితే ఉంటుందండి. అందుచేత మీరు దురలవాట్లకు దూరంగా ఉండాలి. ఈ రాశిలో జన్మించిన వారికి సహృదయం ఉంటుంది. కొన్ని సంఘటనలకు చలించిపోయే మనస్తత్వాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. వీరిలో కొంతమంది ప్రయాణాలు చేయడాన్ని, సంచరించడాన్ని కూడా ఇష్టపడతారు అని జ్యోతిష శాస్త్రం అయితే చెబుతూ ఉందండి. ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో చాలా అనుకూలమైనటువంటి మార్పులు అయితే వీరి జీవితంలో కలగబోతూ ఉన్నాయి. ఈ వృశ్చిక రాశి వారి సమయంలో కొన్ని జాతకపరమైన పరిహారాలను పాటిస్తే వీరికి అంతా కూడా మేలు జరుగుతుంది. వృశ్చిక రాశి వారు గురుమౌఢ్యమి, శుక్రమౌఢ్యమి గ్రహణాల సమయంలో జాగ్రత్త వహించడం అయితే అవసరము. ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకోవడం వలన శుభాలు పొందుతారు. అలాగే శనగలు దానం చేసినా చాలా మంచి ఫలితం అయితే వీరికి ఉంటుంది. ఈ రాశి వారి అదృష్టపు రంగులు గోధుమ, ఎరుపు, పసుపు మరియు తెలుపు రంగులు. ఈ రంగుల దుస్తులను ధరించడం వలన వ్యవహారాల్లో అనుకూలత పెరుగుతుంది. ఈ రాశి వారి అదృష్ట సంఖ్యలు 3, 7 మరియు 9. అయితే 4, 5, 6 మాత్రం అశుభ అంకెలుగా పరిగణించవచ్చు. ఈ రోజులలో ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించిన కొత్త పనులు చేపట్టినట్లయితే వెనుకకు తిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి ఉండదు. హనుమంతుడిని పూజించి హనుమాన్ చాలీసా పఠిస్తే మీకు మేలు జరుగుతుంది. సర్వాష్టక కలశాన్ని పూజించండి. ఇది మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని నిరూపించబడినది. చూసారు కదండి, వృశ్చిక రాశి వారి గురించి మనం అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.